నమస్కారం. నమస్కారం. హలో ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? కులసైనా కృష్ణరావు గారు, మన ప్రకాష్ పిహెచ్డీకి ఫీజు తయారు చేస్తున్నాడు. దానికి కొంత మీ సహాయం అవసరం. కాలేజీ టైం అయిన తర్వాత మీరు కొంత టైం స్పేర్ చేయాలి. షూర్ విత్ ప్లెజర్. ప్రకాష్, రోజు కాలేజ్ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తూ ఉండు. అలాగేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అదంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. షూర్. వస్తానండి. ఏమి ఎండలు ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేయించమని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ వదిలితే కాలేజీ. ఏం బ్రతుకులో. చిత్ర, ఆ పౌడర్ పెట్టలేవు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే ఫేస్ మీద నిలుస్తానా? ఇందా ఆ లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి, ఒక్కటి రావడంలా. చిత్ర, పార్టీ టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నేను క్లబ్ లో చూసి అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంటారు. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటికంటే ముందు చెప్పులు రంగుతున్నాయి. చెప్పులకు దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసుంచాను. త్వరగా డ్రెస్ చేసుకొని త్వరగా వచ్చేసాయి. నేను పోర్చుకోవడం నీకోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చా ఎదురు? ఇప్పుడు ఆ టీ తెచ్చేది నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నాకు కారు కావాలి, టైం అయిపోయింది. ఒక్కనాడైనా వేళకు రారు. ఇక్కడ మా పనులన్నీ ఏమయ్యాయి? ఏ డ్రైవర్, ఆయనకి మట్టి మా పెట్టే నీ మధ్య ఏమైంది? నువ్వు గుర్తు చేయకూడదు. నీకెందుకు జీతం ఇచ్చారు? దొరికారు అందరూ. అర్జెంట్ కాకపోతే నేను ఎందుకు అడుగుతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యి వచ్చాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతనికి పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? నాటకం అనుకోరు. సరే గాని ఇదిగో జీతం, ఇంటి పోగా మిగతాది. ఈ ఇంటి భూతం ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి మొహం కూడా చూపించలేదు, ఈ స్థాయిలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళి ఇవ్వాలి? పద్మ, ఇంటి వివరాలు మాత్రం అడగ. ఒక వివరం చెప్పారు గనక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని పద్మ. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యు? రామా, టైం అయిపోయింది. టాటా. త్వరగా చిత్ర. డ్రైవర్, రానా? ఏం నాన్న నీరసంగా ఉన్నావు? జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేది నీరసమేనమ్మా. ఒక కప్ కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పాడు. అందుకని పండ్రసం తెచ్చాను. నీరసానికి విరుగుడు పళ్ళరసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్పే కాఫీ చెప్పు. సరేనా? అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదమ్మా. దాన్ని చూడు, నన్ను తలవనైనా తలవదు. దానని ఏం ప్రయోజనం లేదు. అంతా తల్లి పెద్ద. అమ్మా, నీకు కూడా కాసేపు అలా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు? నాకు వ్యవధి ఎక్కడిది నాన్న. ఉన్న టైము చదువుకే చాలటలేదు. అవునులే, ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలోడి ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గతి చూసేవాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంటుందమ్మా. నేను అసలు పెళ్ళే చేసుకోను. పిచ్చి పిల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే? నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాగా. మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు. రాత్రి మీ భోజనంలోకి ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేత్తో గంజి పోసినా అమృతం లాగే ఉంటుంది. ముందు ఒక కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ మాత్రం మర్చిపోనా? తెచ్చిపెట్టమ్మా.
రేయ్ కాక రారా పోదాం మా ఇంటికి. ఏమిట్రా విశేషం? మీ వదినే మంచి పచ్చిమిరపకాయ పకోడీలు చేసిందిరా. ఒరే అంజీ, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే ఇక పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నారు. లేవా చెప్పే కౌరులు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? అంజీ, మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగా, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరు, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేరా, చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, గాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగమే, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే సంగతి. మరి నాకు చెప్పావు కదమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవాడిగా. నువ్వేమి తేనక్కర్లేదు, వస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, అమ్మా ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీకోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే పదమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది నేను ఈ గిరాకీ ఎంత పెసరట్లు సిద్ధంగా ఉంచు, కోటికి వస్తాను. పదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తద్దినం బాబు. ఓహో, మీ తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోపం ముంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టమని తయారు చేసావు కదా, నసాలం అంటేది. తీసుకున్నా. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం. ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ తాగుడు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళే కదరమ్మా. అమ్మా వద్దమ్మా, ఈ పాపిస్తే వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉందన్నయ్య. నేను త్రాగబోతాను కదమ్మా. ముందు అన్నయ్య